అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరులో రాజకీయాలు మరోసారి హాట్ టాపిక్ గా మారాయి. 2019 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి అప్పటి డిప్యూటీ సీఎం నారాయణ స్వామి విజయం సాధించిన ఈ నియోజకవర్గంలో 2024 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి డాక్టర్ థామస్ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధిపై ప్రజల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ప్రస్తుతం అధికార పార్టీ శ్రేణుల్లో అసంతృప్తి ఉందనే ప్రచారం ఒకవైపు, వైసీపీ క్షేత్రస్థాయిలో మళ్లీ బలపడేందుకు ప్రయత్నాలు చేస్తుందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఇందుకే గంగాధర నెల్లూరులో ఏం జరుగుతోంది? చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరులో రాజకీయం మారుతుంది. 2019 నుంచి 2024 వరకు వైసీపీ నేత, అప్పటి ఉప ముఖ్యమంత్రి కె నారాయణ స్వామి ప్రాతినిధ్యం వహించిన గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో 2024 ఎన్నికలతో రాజకీయ మార్పు చోటు చేసుకుంది. టీడీపీ అభ్యర్థి డాక్టర్ విఎం థామస్ విజయం సాధించి ఎమ్మెల్యేగా బాధ్యతలు చేపట్టారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో నియోజకవర్గంలో అభివృద్ధి పనులు వేగవంతం అవుతాయని, పార్టీ మరింత బలోపేతమవుతుందని కార్యకర్తలు ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే ప్రారంభంలో ఎమ్మెల్యే పర్యటనలు, ప్రజా సమస్యలపై సమావేశాలు, అధికారులతో సమీక్షలు చురుగ్గా సాగాయి. అయితే ఇటీవల అధికార పార్టీ క్షేత్రస్థాయిలో పరిస్థితులు మారుతున్నాయనే చర్చ రాజకీయ వర్గాల్లో వినిపిస్తుంది. స్థానిక నాయకత్వంలో సమన్వయం లోపించిందనే అభిప్రాయాలు, కొందరు నేతలకే అధికార ప్రాధాన్యం లభిస్తుందనే ప్రచారం కార్యకర్తల్లో అసంతృప్తికి కారణమైందని విశ్లేషకులు చెబుతున్నారు. అయితే ఈ అంశాలపై అధికార పార్టీ నుంచి అధికారిక స్పందన లేదు. ప్రస్తుతం మండల స్థాయిలో పార్టీ నిర్మాణంలో జరిగిన మార్పులు, స్థానిక నాయకుల మధ్య సమన్వయం, గ్రామస్థాయిలో పార్టీ కార్యకలాపాల నిర్వహణ వంటి అంశాలపై అంతర్గత చర్చలు కొనసాగుతున్నాయనే సమాచారం ఉంది. గత ఎన్నికల్లో పార్టీ విజయానికి కృషి చేసిన కొందరు నాయకులు ప్రస్తుతం పార్టీ కార్యక్రమాలలో అంతగా కనిపించడం లేదనే ప్రచారం కూడా సాగుతుంది. అయితే ఈ ప్రచారాలపై స్పష్టమైన ధృవీకరణ లేదు. మరోవైపు వైసీపీ ఇన్ఛార్జ్ కల్లత్తూరు కృపాలక్ష్మి వరుస గ్రామ పర్యటనలు నిర్వహిస్తూ పార్టీ క్యాడర్ను మళ్లీ చైతన్యవంతం చేసే ప్రయత్నాలు చేస్తున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. గ్రామస్థాయిలో సమావేశాలు, కార్యకర్తలతో ముఖాముఖి, స్థానిక సమస్యలపై స్పందన ద్వారా పార్టీని తిరిగి బలోపేతం చేయాలని వైసీపీ నాయకత్వం ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తుంది. మరోవైపు ఎన్నికల తర్వాత నెమ్మదించిన పార్టీ కార్యకలాపాలకు మళ్లీ ఊపు తీసుకురావడం, గ్రామ కమిటీలను బలోపేతం చేయడం, ప్రజా సమస్యలపై ఉద్యమాలు చేపట్టడం ద్వారా క్యాడర్లో ఉత్సాహం నింపాలని వైసీపీ వ్యూహం రచిస్తున్నట్లు రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఈ ప్రయత్నాలు ఎంతవరకు ఫలిస్తాయన్నది మాత్రం రానున్న రోజుల్లో తేలనుంది. అటు అధికార టీడీపీ కూడా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలుపై దృష్టి సారిస్తూ ప్రజల్లో తన బలాన్ని నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తుంది. ఎమ్మెల్యే డాక్టర్ విఎం థామస్ ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి చేరవేయడంతో పాటు అభివృద్ధి పనులపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు పార్టీ నేతలు చెబుతున్నారు. అయినప్పటికీ క్షేత్రస్థాయిలో వినిపిస్తున్న అసంతృప్తిని ఎలా పరిష్కరిస్తారన్నది ఆసక్తికరంగా మారింది. అయితే రానున్న స్థానిక సంస్థల ఎన్నికలే ఇప్పుడు గంగాధర నెల్లూరు రాజకీయాలకు అసలు పరీక్షగా మారనున్నాయి. గ్రామ స్థాయిలో క్యాడర్ బలం, నాయకుల మధ్య సమన్వయం, స్థానిక సమస్యలపై ప్రజల స్పందనే ఎన్నికల్లో కీలకంగా మారే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు ఒకప్పుడు వైసీపీకి బలమైన నియోజకవర్గంగా ఉన్న గంగాధర నెల్లూరులో 2024లో టీడీపీ విజయంతో రాజకీయ సమీకరణాలు మారాయి. ఇప్పుడు అధికార పార్టీ తన ఆధిక్యాన్ని కొనసాగిస్తుందా, లేక వైసీపీ క్షేత్రస్థాయిలో చేస్తున్న ప్రయత్నాలు రాజకీయంగా ఫలించి మళ్లీ పుంజుకుంటుందా అన్నది రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో తేలే అవకాశం ఉందని అంటున్నారు.
మొత్తం మీద గంగాధర నెల్లూరు రాజకీయాల్లో పోటీ రోజు రోజుకు ఆసక్తికరంగా మారుతుంది. అధికార టీడీపీ తన బలాన్ని నిలబెట్టుకునేందుకు ప్రయత్నిస్తుండగా వైసీపీ తిరిగి క్షేత్రస్థాయిలో పట్టు సాధించేందుకు అడుగులు వేస్తుంది. ఈ రాజకీయ పోరులో పైచేయి ఎవరిది అన్నది రానున్న స్థానిక సంస్థల ఎన్నికలే తేలుస్తాయని పొలిటికల్ వర్గాల్లో చర్చ జరుగుతుంది.